వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అప్పులిచ్చి వసూలు చేయడం కూడా ఓ పద్ధతి ఉంటుంది. కానీ కరీమా బేగం రూటే సపరేట్. ఆమె విధానం చూస్తేనే సమాజం ఉలిక్కి పడుతుంది. కానీ విషాదం ఏంటంటే అప్పు తీసుకునే వ్యక్తులకు ఇంతటి ఘోరమైన పరిస్థితి ఉంటుందని తెలియదు. వికారాబాద్ జిల్లాకు చెందిన తాండూరు కరీమా బేగం అప్పులిస్తుంది. ఆమెను భర్త వదిలేశాడు. దీంతో కొడుకుతో కలిసి ఉంటుంది. వస్త్రాలు గాజుల వ్యాపారం చేస్తుంది. అయితే ఆమె దూరపు బంధువు నయీం మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో వాచ్మెన్. జీవించినంత కాలం జల్సాగా ఉండాలని ఈ ముగ్గురు నిర్ణయించుకున్నారు. దీంతో కరీమా బేగం ద్వారా మహిళల వద్ద అప్పులు చేయడం ప్రారంభించారు. అప్పులు ఇచ్చిన వారిని ఆప్యాయంగా ఫామ్ హౌస్ కి రప్పించి హత్య చేస్తారు. ఇలాగే ఓ మహిళను ఈ ముఠా ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. పోలీసుల విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ మహిళను తామే హత్య చేశామని చెప్తూ పూడ్చిపెట్టిన స్థలాన్ని కూడా పోలీసులకు చూపించారు. హైదరాబాద్కి రావచ్చు, ఫోటోలు దిగొచ్చు, ఫామ్ హౌస్ లో కూడా ఉండొచ్చు, భోజనం కూడా పెడతాం, డబ్బులు తీసుకొని వెళ్ళండి అని చెప్పి అక్కడికి పిలిచి అంతమొందిస్తుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయి మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అప్పులిచ్చే వాళ్ళతో జర భద్రం, ఎడికి పిలిస్తే అడిగి పోకండి, పైసలు వస్తాయి అని కదా. అంటే రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.